శ్రీరామనవమి మహిమ. ఒక రాజ్యం వారసుడు లేడు, రాజు నిరాశలో. కానీ ఆ రోజు దేవతలు ఎందుకు చిరునవ్వు చిందించాయో తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. అయోధ్య రాజు దశరథ సంతానం కోసం యాగం చేస్తూ ఉండేవాడు. అగ్నిదేవుడు ఇచ్చిన దివ్య పాయసం వల్ల చైత్రమాసం శుక్ల నవమి రోజున కౌసల్యకు జన్మించాడు దివ్య శిశువు. అతడే రామ. ధర్మానికి ప్రతీకగా పెరిగిన రాముడు సీతమ్మను వివాహం చేసుకున్నాడు. తండ్రి మాట కోసం 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు. లంకాధిపతి రావణ సీతమ్మను అపహరించగా రాముడు వానరసేనతో యుద్ధం చేసి అధర్మంపై విజయం సాధించాడు. ధర్మం కోసం త్యాగం చేసిన మహానుభావుడి జన్మదినమే శ్రీరామనవమి. ఇలాంటి పవిత్ర కథల కోసం మా పుణ్యకథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి.